ఇందాకటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఏంటి తమ్ముడు అంత డల్గా ఉన్నావు? అదేం లేదన్నయ్య. నా పక్కన ఎవరైనా డల్గా ఉంటే నాకు చిరాకని తెలుసుగా. పర్లేదు చెప్పు. రిజల్ట్స్ వచ్చాయా? కాదు. మళ్ళీ ఆలోటా? ఏమీ లేదన్నయ్య, వదిలే. మీ డాడ్ పర్సులో మనీ తీసి దొరికేసావా? కాదన్నయ్య. తాగేసి ఇంట్లో దొరికేసావా? కాదన్నయ్య. మరి ఇంకేంటి చెప్పరా బాబు. ఒక అమ్మాయి బ్రేకప్ అనేసిందన్నయ్య. అవునా? ఎందుకంట? అదే చెప్పడం లేదన్నయ్య. అయ్యో. పోనీ లవ్ స్టోరీ స్టార్టింగ్ నుంచి నిన్న బ్రేకప్ అనేసింది అన్నాగా, అక్కడ వరకు చెప్పు. నేను నా ఇంటెలిజెన్స్ ఉపయోగించి నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా. చాలా థ్యాంక్స్ అన్నయ్య. టైం వచ్చి 8:30 PM. నేను మా ఫ్రెండ్ కోసం వాడు అపార్ట్మెంట్ బయట వెయిట్ చేస్తున్నాను. చాలాసేపు వెయిట్ చేసి చిరాకు వచ్చి వెళ్ళిపోదాం అనుకున్నా. ఈలోపు నువ్వే చూడు ఏమైందో. హలో అమ్మా. వచ్చేస్తున్నానమ్మా, ఇంటికి దగ్గరలోనే ఉన్నాను. నేను వచ్చేస్తానమ్మా. ఉంటానమ్మా, బాయ్. హాయ్. అయ్యో, కేక్ అయిపోయిందే. జీ, కేక్ కోసం కాదే. మరి కేక్ తో పాటు స్ప్రైట్ కావాలా? కాదులే. ఇందాక ఏంటి చీ అన్నావు? నేను నీ దగ్గర నుండి అవి కాకుండా ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. జస్ట్ ఇంకొక 10 minutes నాతో స్పెండ్ చేయగలవా? మీరు చాలా బాగున్నారు, ఎస్పెషల్లీ మీ ఐస్ అయితే ఆసమ్. ఆహా. బై ద వే, వాడి పేరు అఖిల్. ఎవరు? అక్కడెవరూ లేరు కదా.
అంటే నా పేరు అఖిల్ అని చెప్తే మర్చిపోతావు కదా, గుర్తుంటుందని అలా చెప్పా. అబ్బో చాలా ఉందే. అక్కడున్న అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయి పేరా? ఇంకా పేరు పెట్టలేదు. ఏ వాళ్ళ పేరెంట్స్ మొగోళ్ళా? ఆ తర్వాత ఏమైందిరా? ఆ అమ్మాయి పేరు చెప్పిందా? అదే చెప్పలేదనియా. అయ్యో మరెలా? తర్వాత ఏమైంది మరి? ఉండనియా, నువ్వు కంగారు పెట్టుకో, అసలుకే నేను మర్చిపోతా. చెప్పరా బాబు, నేనేం కంగారు పెట్టను. ఏం చెప్పడం అనియా, డైరెక్టర్ గారు నా డైలాగ్ కట్ చేసేసారు. వాడికి పేరు రావాలంట, ఈ నరేషన్ వాడు చెప్పుకుంటాడంట. ఎందుకో తెలియదు, ఆ అమ్మాయితో లవ్లో పడిపోయా. తన ఐస్ వావ్, చాలా మెస్మరైజింగ్ ఉన్నాయి. తన ఎక్స్ప్రెషన్స్ అయితే మైండ్ బ్లోయింగ్. అలా చూస్తుండే పనిపించే ఫేస్ తనది. అసలు తను నన్ను మళ్ళీ కలుస్తుందా? తనను ఇంతకుముందు కాకినాడలో ఎప్పుడూ చూడలేదు. బీటెక్లో మ్యాక్సిమం కవర్ చేస్తాను, తను మిస్ చేసే ఛాన్సే లేదు. ఇంటర్ అనుకుందామంటే తన ఫేస్ స్టైలిష్గా లేదు. సో మ్యాక్సిమం డిగ్రీ అవ్వాలి. రేపు అదే స్ట్రీట్లో కాలేజ్ టైమ్స్లో చూద్దాం. డెఫినెట్గా కలుస్తుందని నా హార్ట్ చెప్తుంది. హాయ్. హాయ్. గుర్తున్నానా? వాడి పేరు అఖిల్. గుర్తున్నావు. యు నో వాట్, ఏఎఫ్సీలో ఫ్లాట్ 50% ఆఫర్ అంట. అదేంటి ఆఫర్స్ క్లాతింగ్ షోరూమ్స్ లో కదా పెడతారు? అందరూ అఫోర్డ్ చేయాలని అలా పెట్టారులే. అయితే నాకెందుకు చెబుతున్నావు? అంటే నేను ఒక్కడనే తినలేనుగా, సో పార్ట్నర్ కోసం. వెయిట్, అయినా ఎవడన్నా కాఫీకి రమ్మని పిలుస్తాడు, నువ్వేంట్రా చికెన్ తిన్నాక రమ్మంటున్నావు? అది ఓల్డ్ ట్రెండ్, ఇది లేటెస్ట్ ట్రెండ్ అనియా. ఐ హేట్ చికెన్, అలర్జీ. నాకు ఇష్టం లేదు. మరెందుకు వెళ్ళడం? ఒక్కసారి ఆలోచించు, ఇద్దరికీ నచ్చింది ఒక్కసారి స్టార్ట్ చేస్తే చికెన్ ఎప్పుడు తిన్నా నీకు నేను, నాకు నువ్వు గుర్తొస్తాంగా. నీకు నేను గుర్తొస్తే ఆ ఫీల్ బాగుండకపోవచ్చు, బట్ నువ్వు నాకు గుర్తొస్తే ఆ ఫీల్ చాలా బాగుంటుంది. హలో అమ్మా, చెప్పు. కాలేజ్ బస్ మిస్ అయిపోయిందమ్మా. నేను ఆటోలో వెళ్తాను. బస్ మిస్ అయిన విషయం నాన్నకు చెప్పకు. సరే అమ్మా, బాయ్. ఎవరు కాల్ చేశారు? మీ మమ్మీయా? మమ్మీ అంటే మమ్మీయే, పక్కింటి ఆంటీ కాదు. ఓయ్ ఆగు, ఏంటంట మ్యాటర్? లేదు, నిన్న కాలేజ్కి బంక్ కొట్టాను, అందుకు కాలేజ్ నుండి కాల్ వచ్చింది. మా కాలేజ్ అంతేలే, హ్యాపీ డేస్ మూవీ చూసి బీటెక్ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందని అనుకున్నా. ఇదిగో ఇలా చేయించుకుంటున్నా. బాగా చెప్పావు. ఇలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి. అయితే షాప్ పెట్టి అమ్ముకో. సరే, నువ్వు కొనుక్కుంటానంటే పెట్టేస్తా. హ్యాపీగా రోజు నిన్ను చూడొచ్చు. ఆహా. ఇదంతా పక్కన పెట్టు. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి ఆ బోరింగ్ క్లాసెస్ వినడం కన్నా నాతో రావడం చాలా బెటర్. క్లాస్లో ఏసీ ఉండదు, ఇంకా వైఫై కూడా. ఆలోచించు. నువ్వు ఆ టైపేనా? మార్నింగ్ కాఫీ ఆర్డర్ చేసి ఈవినింగ్ దాకా కూర్చోవడం? కాలేజ్కి రోజు వెళ్ళడం బోరింగ్గా. ఒక్కసారి నాతో వచ్చి ట్రై చేయి, డెఫినెట్గా నీకు నచ్చుతుంది ఈ డే. ఓకే. బైక్ పైన వెళ్తే 10 minutesలో వెళ్ళిపోతాం. అదే బై వాక్ అయితే 30 minutes పడుతుంది. ఈ గ్యాప్లో మనం ఇంప్రెస్ చేసేయచ్చు. బై వాక్ ఓకేనా? సరే. అదేంటి ఏఎఫ్సి అన్నావు కదా? అంటే ఇంత పెద్ద స్వీట్ గర్ల్తో ఒక చిన్న స్వీట్ తినాలనిపించిందిలే. అబ్బో, నువ్వు నాతో పాటు వచ్చావు కదా, మీ వాళ్ళు చూస్తారని భయం లేదా? యాక్చువల్లీ ఈ సిటీ కొత్త, సో అందుకేగా నీతో వచ్చా.
మరి నిన్న బర్త్డే సెలబ్రేషన్స్ ఫ్రెండ్స్? ఓ అదా, వాళ్ళందరూ నా ఫేస్బుక్ ఫ్రెండ్స్. నేనే డబ్బులిచ్చి అలా చేయించా. ఎందుకలా? పిక్స్ తీసుకుని FB లో పెట్టాలి కదా. ఫేస్బుక్లో రేపు నీ పిక్స్ హల్చర్ చేస్తాయనమాట. వెయిట్, ఏదో ఒకటి ఆర్డర్ చేస్తా. ఇక్కడ స్వీట్స్ చాలా బాగుంటాయి. సరే. నువ్వు స్వీట్ తిన్నప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో చాలా వర్స్ట్గా ఉన్నావు. హే కూల్, నేను నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు చూసా, చాలా నచ్చేసావు. మార్నింగ్ ఫ్లోట్ చేస్తున్నప్పుడు చూసా, అప్పుడు నచ్చేసావు. కోపంగా ఉన్నప్పుడు కూడా చూడాలి కదా, ఇలా కూడా పిచ్చి పిచ్చిగా నచ్చేసావు. ఆహా, చాలా ఉంది. ఇంత అందమైన అమ్మాయిని చూసాక నచ్చకుండా ఉండడానికి నాకేమీ హార్మోన్స్ డెఫిషియన్సీ లేదు కదా. ఆహా, నాకు తెలిసి నేను నీకు పర్ఫెక్ట్. ఎలా చెప్పగలవు? నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వు, నేను ప్రూవ్ చేస్తా. సరే అడుగు. నీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్. నాకు వైట్. నీకు స్మాల్ ఫ్యామిలీ ఇష్టమా, లార్జ్ ఫ్యామిలీ ఇష్టమా? స్మాల్. నీకు ట్రావెలింగ్ అండ్ అడ్వెంచర్స్ ఇష్టమా? పర్లేదు, ఓకే. నాకు చాలా ఇష్టం. ఇవి చాలు నేను ప్రూవ్ చేసుకోవడానికి. ఎలాగో చెప్పు. ఇప్పుడు నీవి నవి ఒకటే టేస్ట్ అనుకో, ఇప్పుడు కాకపోయినా తర్వాత ఎప్పుడైనా లైఫ్ బోర్ కొడుతుంది. నీవి నవి డిఫరెంట్ టేస్ట్ కాబట్టి మన లైఫ్ బోర్ కొట్టదు. అసలు ఎందుకు బోర్ కొడుతుంది? సేమ్ టేస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్, నీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అనుకో, నాకు మహేష్. సో నీ కోసం నేను, నా కోసం నువ్వు, ఇద్దరు మూవీస్ చూస్తాం. అదే ఇద్దరం ఒకరిని ఇష్టపడితే ఓన్లీ ఒక్కరి మూవీకే వెళ్తాం. ఈ ఊళ్ళో చాలా ఉన్నాయి మనం యూటిలైజ్ చేసుకోవడానికి. సో డిఫరెంట్ టేస్ట్ ఉన్న వాళ్ళైతే అట్లీస్ట్ కొన్నైనా యూటిలైజ్ చేసుకోవచ్చు కదా. వెల్, ఐఎమ్ ఇంప్రెస్డ్. నాకు తెలిసి తెలుగులో 10 లక్షల వర్డ్స్ ఉన్నాయి. అందులో నా కోసం 3 వర్డ్స్ చెప్పొచ్చుగా. అచ్చా, పోనీ నిన్ను చెప్పనా? ఏం అక్కర్లేదు. నువ్వు చెప్పు, నన్ను చెప్పొద్దంటే ఎలా? అదంతే. సరే కానీ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నాకు తెలుసు ఒక అమ్మాయి కనిపించగానే ప్రపోజ్ చేసే ఎంత సిగ్గుపడుతుందో. సో ఆ సిగ్గు తగ్గడానికి టైం ఇస్తున్నా. నాకు తెలిసి నేను అంత ఎదవని కాదు. సో నీకు నేను డెఫినెట్గా నచ్చచ్చు. సో నీ సిగ్గు తగ్గాక ఆలోచించి చెప్పు. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయి పేరా? నైట్ ఫోన్కి మెసేజ్ చేస్తానంది. ఉన్న పాటు వింతలేమిటో, నా గుండెలు బాధలు దూరమాయలే, నీ చింతలు ఎంత హాయే. ఎనీవే, నైస్ టాకింగ్ టు యూ. తర్వాత ఏమైంది తమ్ముడు? పూరి పానీలో మునిగిపోయినట్టు నేను ప్రేమలో ఫుల్గా మునిగిపోయినానయ్యా. ఆహా, మరి ఇంకేంట్రా నీ ప్రాబ్లమా? ఆ చాటుకి కొత్తిమీర బలైపోయినట్టు నేను దాని లవ్కి బలైపోయా. సడన్గా బ్రేకప్ అనేసింది అన్నయ్య. నువ్వు చెప్పిన దాంట్లో నువ్వు ప్రపోజ్ చేసావు, తను ఒప్పుకుంది, ఓకే, అంతా బాగుంది. మరి తర్వాత ఏం గొడవ జరగకుండా బ్రేకప్ అని ఎందుకు అనేసింది? ఏమో అన్నయ్య, నాకు అక్కడి దాకే గుర్తుంది. అక్కడి దాకా గుర్తుండవేంట్రా? అంటే అన్నయ్య, తను బ్రేకప్ ఎందుకు చెప్పేసిందో అడుగుదాం అనుకున్నా, కానీ ఈ లోపు తెల్లారిపోయింది. మన తప్పు లేనప్పుడు అడిగి కడిగేయడమే. నేను అదే అనుకుంటున్నాను అన్నయ్య. ఈసారి కళ్ళకి వస్తే దాని పని చెప్తా, అడిగి కడిగేస్తా. అద్దిరా తమ్ముడు, ఈ ఎనర్జీ మెయింటైన్ చేయి. ఈ ఎనర్జీ మెయింటైన్ అయితే చాలనియా. దాని గుడ్లు పీకేస్తా, దాని జుట్టు చెరిపేస్తా, మేకప్ వేసుకొస్తే మొగ్గుతో నీళ్ళు చెల్లేస్తా. తమ్ముడు కూల్ డౌన్. ఏం కూల్ డౌన్ అనియా, మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలీదు. ఎక్కడికి రా వచ్చేది? కల్లో కనియా. కళ ఏంట్రా? ఇప్పుడు దాకా చెప్పా కదనియా. ఏం చెప్పావురా? కళ అనియా. మరి ఇందాకటి నుంచి 100 కోట్లు పోయిన ఎక్స్ప్రెషన్లు ఇచ్చావు. రియల్ లైఫ్లో ఇలాంటి అమ్మాయి పడే ఛాన్సే లేదు. అలాంటిది పడక ఒక అమ్మాయి పడింది. అది ఎందుకు విడిపోయిందో తెలుసుకోవాలనిపిస్తుంది కదా. నీ బీప్ బీప్ బీప్గా నా టైం బొక్క పెట్టావు కదరా. ఈ బీప్ 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 అంటే ఏంటనియా? ఏమి లేదురా బాబు, నన్ను వదిలే. ఈ షాక్ నుంచి బయటికి రావడానికి నాకు చాలా టైం పడుతుంది. నన్ను వదిలేరా బాబు.